మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చెర్లపల్లి డివిజన్ చక్రీపురం సాంకేత ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరింది. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యానికి ప్రజలకి శాపంగా మారింది. నాలాలో పొడిక తీయకపోవడంతో మురుగు ప్రధాన రహదారిపైకి చేరింది. దీంతో సమీప ఇళ్లలోకి తాళాలు వేసి బయటకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బల్దియా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారికి, అదేవిధంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే, ఇది రోడ్డే, ఇది చక్రీపురం నుంచి శ్రీరత్న హోటల్ పక్కన నుంచి ఇక్కడ సాకేత్ వరకు వెళ్ళే రోడ్, ఇది హైటెన్షన్ రోడ్డు. ఉన్న రోడ్డు ఆ పక్కన ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తం గతుకులు రోడ్డు, గుంతలు, పెద్ద పెద్ద గుంతలు. ఈ ఉన్న షాపు ఉన్న కొంచెం మేరకు ఉన్న రోడ్డు కాస్త ఈ వర్షం, ఈ నాలాలో గడ్డి, చెట్లు, కొమ్మలు, అదేవిధంగా డబ్బాలు ఇవన్నీ పట్టుకొని మురుగంతా ఆ నాలాలో పోకుండా రోడ్డు మీద పారుతూ ఉంది. కొన్ని ఇళ్ళు అయితే ఇళ్ళకి తాళాలు వేసే వెళ్ళిరు. అక్కడ మీరు చూస్తున్నది అక్కడ పక్కపట్టి ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళకు తాళాలు వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మురిగే, ఇళ్ళ ముందు మురుగు. నాలాను కొంచెం శుభ్రం చేస్తే, నాలాలో ఉన్న ఏదైతే కొమ్మలు కానీ చెత్త కానీ తొలగిస్తే ఈ సమస్యకు ఎంబడే పరిష్కారం దొరుకుతుంది. ఈ రోడ్డు మురుగు కాలువ కాకుండా రోడ్డుగా కనిపిస్తుందని చెప్పి ఈ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గౌరవనీయులు అన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారు నోటీస్ ఉండకపోవచ్చు. కాబట్టి మేము చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన అన్నకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అన్న మీరు దృష్టి సారించి కొంచెం అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తే ఈ రోడ్డు, ఈ మురుగు నాలా కాకుండా రోడ్ అవుతుందన్న. ఇది ఎంత అధ్వానం ఉన్నది పరిస్థితి. అసలు ఈ రోడ్డే చండాలం అయిపోయింది. ఈ ఏదైతే చక్రీపురం నుంచి సాకేత్ రోడ్ ఏదైతే ఉందో